హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్లో ఎక్స్పోర్టింగ్ అనేది ఎస్టీ కార్డులోకి ఆటోమేటిక్గా ఎక్స్పోర్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో సొల్యూషన్ అయితే చెప్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది, ఇంకా లైక్ అయితే మర్చిపోకండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక నేను ఒక వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అయితే పెడుతున్నాను. సో ఇది ఎక్స్పోర్టింగ్ అయితే పెడుతున్నాను. సో ఈ ఎక్స్పోర్టింగ్ అనేది మనకి ఫైల్ మేనేజర్లో అయితే ఇంటర్నల్ స్టోరేజ్లో అయితే అవుతుంది అనమాట. ఇంటర్నల్ స్టోరేజ్లో కైన్మాస్టర్ అయితే ఫోల్డర్లోకి అయితే వెళ్తుంది. ఒకసారి నేను మీకు ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాక ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇంటర్నల్ స్టోరేజ్లో అంటే డివైస్ స్టోరేజ్లోకి వెళ్ళాక ఇక్కడ కైన్మాస్టర్ అనే ఒక ఫోల్డర్ అయితే ఉంటుందన్నమాట. సో కైన్మాస్టర్లో ఎక్స్పోర్టింగ్లోకి అయితే వెళ్తుంది. మీకు డౌట్ రావచ్చు, సో చాలామందికి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే సరిపోదు. సో మనకి కైన్మాస్టర్ అనేది ఓన్లీ ఇంటర్నల్లోకి మాత్రమే అవుతుంది అనుకుంటారు. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి నేను కైన్మాస్టర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఎక్స్పోర్టింగ్లో అయితే వచ్చింది వీడియో అనేది. ఇప్పుడు నేను మీకు ఎస్టీ కార్డులో ఆటోమేటిక్గా ఎలా రావాలనేది అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఆటో ట్రాన్స్ఫర్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది, మనకి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఆటో ట్రాన్స్ఫర్ అనే అప్లికేషన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మనం క్లిక్ చేసుకున్నాక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో అలౌ చేసేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ యాడ్ న్యూ టాస్క్ అని చెప్పేసి అయితే వచ్చింది కదా. ఇక్కడ మనకి యాడ్ న్యూ టాస్క్లోకి అయితే వెళ్ళండి. సో యాడ్ న్యూ టాస్క్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి నేమ్ అయితే మనకి ఇది ఇక్కడ సోర్స్ ఫోల్డర్ అయితే ఉంది కదా. మనకు ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ నేమ్ అనేది కైన్మాస్టర్ అయితే ఇవ్వండి. సో కైన్మాస్టర్ ఇచ్చాక ఇక్కడ సోర్స్ ఫోల్డర్లోకి వెళ్ళి నేను ఇక్కడ అంటే మనం ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి ఎస్టీ కార్డ్ అంటే ఇక్కడ vivo1803 అని ఉంది కదా. ఇక్కడ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ నేను కైన్మాస్టర్ అనేది ఇస్తున్నాను. ఇందాక మీకు చూపించాను కదా, ముందు చూపించినట్లుగా కైన్మాస్టర్ చూపించి ఎక్స్పోర్టింగ్ అనేది అయితే చూపించాను కదా. సో నేను ఇక్కడ కైన్మాస్టర్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకి సోర్స్ ఫోల్డర్లో ఇంటర్నల్ స్టోరేజ్ సంబంధించింది అయితే ఇవ్వాలి. అండ్ అలాగే ఇక్కడ డెస్టినేషన్ ఫోల్డర్ అంటే మనకి కైన్మాస్టర్ అనేది మనకి డివైస్ స్టోరేజ్లోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఎస్టీ కార్డులోకి అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్టీ కార్డ్ అయితే కనిపిస్తుంది కదా. మనం ఒక కైన్మాస్టర్ అనేది ఫోల్డర్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి. సో సేవ్ చేసుకున్నాక ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే పెట్టుకోండి. మనం ఎప్పుడంటే ఏదైనా ఒక వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసే టైంలో మనకి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్లో పెట్టుకోండి. సో ఎనేబుల్లో పెట్టుకొని ఇప్పుడు నేను మళ్ళీ కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఆ కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎస్టీ కార్డులోకి అయితే వెళ్తున్నాను. ఎస్టీ కార్డులోకి వెళ్ళాక సో ఇక్కడ నేను మీకు కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ 360 అని చెప్పేసి వీడియో అయితే వచ్చింది. మనకి ఆటోమేటిక్గా మనకి కైన్మాస్టర్ అనేది ఎస్టీ కార్డులోకి అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈజీ అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ఏదైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి.